వస్తే నార్త్ ఇండియాలో మనకి ఏంటంటే ఎక్కువగా మనకి వీట్ అంటే మనకి గోధుమ పంట బాగా పండుతుంది. అంటే రబీ సీజన్లో మనకి వీట్ వల్ల మనకి గోధుమ పంట బాగా పండుతుంది. దీనివల్ల వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల వెస్ట్రన్ డిస్టర్బెన్స్ రావడానికి మెడిటరేనియన్ సీ నుంచి వెస్ట్రన్ డిస్టర్బెన్స్ రావడం, వైండ్స్ అని నార్త్కి వెళ్ళడం, నార్త్లో రెయిన్స్ రావడం, నార్త్లో ఏం పండితే క్రాప్ సిస్టమ్ మనకి వీట్. అంటే వీట్ అంటే ఏ సీజన్? రబీ సీజన్లో మనకి వీట్ అనేది పనిచేయడం జరుగుతుంది. ఇలా మనకి గోధుమ పంట అనేది ఆ ఏరియాలో పండుతుంది. నెక్స్ట్ మనకి నార్థన్ హెమిస్ఫియర్ అంటే మనకి అంటే రియల్గా మనకి నార్థన్ హెమిస్ఫియర్ అనగానే మనకి ఏంటంటే నార్త్ సైడ్ భూగోళాల్లో మనకి ఆల్మోస్ట్ మనం ఫస్ట్ చెప్పుకున్నాం. అంటే మనకి నార్త్ అంతా కూడా ట్రేడ్ వైండ్స్ బయలుదేరుతాయి. నార్త్ అంతా కూడా ట్రేడ్ వైండ్స్ అనేవి ఓకే. మనం ఎస్టర్డే క్లాస్లో ఇంట్రడక్షన్ అనేది అంటే క్లైమేట్ ఆఫ్ ఇండియా ఇంట్రడక్షన్ అనేది మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. అంటే డిఫరెన్సెస్ అంటే మనకి క్లైమేట్కి వెదర్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది నిన్నటి క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. అంటే క్లైమేట్ అనేది చాలా లాంగ్ పీరియడ్ ప్రాసెస్ అని, వెదర్ కండిషన్ అనేది లేదా వెదర్ అనేది వెరీ షార్ట్ పీరియడ్ అంటే చాలా తక్కువ కాలానికి సంబంధించిందని. ఇక్కడ మనకి వెదర్ తీసుకున్నప్పుడు రియల్గా మనం వెదర్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా వెదర్ అనేది లోకల్ కండిషన్ అంటే లోకల్ ఏరియాలో ఏదైతే ఉంటుందో దాన్ని మన వెదర్ పార్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదేమైనా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్టయితే వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్? దేర్ ఈజ్ మోర్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. అంటే వెదర్కి క్లైమేట్కి చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఎందువల్ల అంటే క్లైమేట్ అనేది చాలా లాంగ్ పీరియడ్ ప్రాసెస్. మోస్ట్ ఐఎంపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్లైమేట్ ఈజ్ ఏ లాంగ్ పీరియడ్ ప్రాసెస్, వెదర్ ఈజ్ ఏ వెరీ షార్ట్ పీరియడ్ ప్రాసెస్. అంటే వెదర్ ఎప్పుడు కూడా డే బై డేలో చేంజెస్ జరగచ్చు వెదర్లో, లేదా డేలోనే చేంజెస్ జరగచ్చు. అంటే షార్ట్ పీరియడ్లో అంటే ఏదైనా గేమ్ జరుగుతున్నప్పుడు, ఏదైనా సడన్గా ఏదైనా అకేషన్ జరుగుతున్నప్పుడు సడన్గా వెదర్ కండిషన్ అనేది చేంజ్ అవ్వడానికి మనం వెదర్ అని. తర్వాత ఏంటంటే క్లైమేట్ అనేది వెరీ లాంగ్ పీరియడ్ ప్రాసెస్. దగ్గరగా మనకి క్లైమేట్కి సంబంధించి 3 డికేడ్స్ అంటే మనకి 3 డికేడ్స్ అంటే 30 ఇయర్స్ పీరియడ్ దాకా మనం క్లైమేట్ని తీసుకుంటాం. మనం 30 ఇయర్స్ పీరియడ్లో క్లైమేట్ పనిచేస్తుంది. అంటే కాల్కులేటింగ్ అంతా కూడా యావరేజ్ ఎలా వాల్యూ చేస్తారంటే మనకి 30 ఇయర్స్ దాకా. అంటే 30 ఇయర్స్ ఎలా కాల్కులేట్ చేస్తారు అంటే 30 ఇయర్స్లో 1 ఇయర్లో ఎక్కువ రెయిన్ఫాల్ ఉండొచ్చు, లేకపోతే 1 ఇయర్లో ఎక్కువ టెంపరేచర్ ఉండొచ్చు. అంటే రెయిన్ఫాల్ కానీ టెంపరేచర్ కానీ 1-2 ఇయర్స్లో మారినా కానీ ఇక్కడ యావరేజ్గా కాల్కులేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లైమేట్ కింద తీసుకుంటాం. అది క్లైమేట్కి వెదర్కి డిఫరెన్సెస్. ఇక్కడ మనకి వెదర్లో ఎప్పుడు కూడా మైనర్ చేంజెస్ అంటే చాలా తక్కువ చేంజెస్ జరుగుతాయి. అదే మనం క్లైమేట్ తీసుకున్నట్టయితే అక్కడ కూడా తక్కువ చేంజెసే, కానీ పీరియడ్ మాత్రం ఎక్కువ పీరియడ్ అంటే లాంగ్ పీరియడ్ అనమాట. అర్థమైందంటే తెలుగు మనకి దీర్ఘకాలం అని చెప్తాం కదా. అంటే లాంగ్ పీరియడ్ ప్రాసెస్ అటు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినప్పుడు వెదర్ ఈజ్ ఏ షార్ట్ పీరియడ్ ప్రాసెస్, క్లైమేట్ ఈజ్ ఏ లాంగ్ పీరియడ్ ప్రాసెస్. ఇలా మనకి క్లైమేట్కి వెదర్కి డిఫరెన్సెస్ అడిగినప్పుడు ఈజీగా మనం చెప్పగలగాలి. అంటే స్పెసిఫిక్ ఏరియా స్పెసిఫిక్ టైం, స్పెసిఫిక్ ఏరియాలో స్పెసిఫిక్ టైం అంటే కరెక్ట్గా టైం తీసుకుని ఆ ఏరియాని తీసుకుని దాన్ని కాల్కులేట్ చేస్తే అది వెదర్. అంటే స్పెసిఫిక్ ఏరియా కాకుండా లాంగ్ ఏరియా తీసుకుని లాంగ్ టైం తీసుకుంటే అది క్లైమేట్. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్. ఇక్కడ మనకి క్లైమేట్కి సంబంధించి అంటే వెదర్ కానీ క్లైమేట్ కానీ మీకు వెదర్ కండిషన్కి సంబంధించి చాలా అంటే మనకి వెదర్ కండిషన్ మనం ఎలా కాల్కులేట్ చేస్తాం? ఇక్కడ మనకి వెదర్లో మనకి కొన్ని కంట్రోల్స్ ఉంటాయి. అంటే రియల్గా మనకి క్లైమేట్ ఫ్యాక్టర్స్ అంటే
క్లైమేట్ ఫ్యాక్టర్స్లో మనకి ఫస్ట్ మనకి ప్రెజర్, అంటే మనకి ప్రెజర్ అంటే పీడనం, ప్రెజర్, టెంపరేచర్, నెక్స్ట్ మనకి టెంపరేచర్, తర్వాత హ్యూమిడిటీ ఇన్ ఎయిర్, అంటే ఎయిర్లో ఉన్న టెంపరేచర్, ఎయిర్లో ఉన్న హ్యూమిడిటీ, తర్వాత మనం ఆల్రెడీ ఎయిర్లో కొంతవరకు మనకి ఏమవుతుందంటే వేపర్ ఉంటుంది, అంటే మనకి వాటర్ వేపర్ ఉంటుంది ఎయిర్లో. మనకి రెయిన్ రావడానికి కారణం అదే కదా, వాటర్ వేపర్ తెలుసు కదా మీకు. అంటే వాటర్ ఎప్పుడు ఏమవుతుందంటే వేపర్ జరుగుతుంది, అంటే వాటర్ వేపర్ జరుగుతుందంటే దానికి నేమ్ ఏం పెట్టి చెప్తాం మనం, వాటర్ వేపర్ ఇప్పుడు జరుగుద్ది అంటే మనకి ప్లాంటేషన్స్లో ఉన్న అంటే ప్లాంట్స్ కానీ, అంటే మనకి సరౌండింగ్స్ మీద ఉన్న వాటర్ బాడీస్లో కానీ సన్ రైజ్ పడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాటర్ అంతా ఏమవుతుందంటే ప్రెసిపిటేషన్ కింద మనకి వేపర్ అయిపోతుంది. వేపర్ అయిన తర్వాత మళ్ళీ అది ఏమవుతుంది, వేపర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ తగిలినప్పుడు ఆ వేపరే మళ్ళీ కన్సంట్రేషన్ అవుతుంది, అంటే వాటర్ కింద మళ్ళీ మనకి రెయిన్ కింద రావడం అనేది జరుగుతుంది. అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మీరు వాటర్ సైకిల్ గురించి, తర్వాత హైడ్రో సైకిల్ గురించి, తర్వాత ప్రెసిపిటేషన్ గురించి, రెయిన్ఫాల్ గురించి ప్రీవియస్ క్లాస్లో అంటే 9th క్లాస్లో మీరు నేర్చుకుంటారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి ప్రెసిపిటేషన్ ద్వారా అంటే వాటర్ అనేది ఎలా మనకి టెంపరేచర్కి వాటర్కి రిలేషన్ అనేది ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ప్రెజర్, టెంపరేచర్, ఎయిర్లో ఉన్న హ్యూమిడిటీ, ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే కంట్రిబ్యూట్ చేస్తాయి దేన్ని, వెదర్ కండిషన్ని. అంటే మనకి వెదర్లు ఇవన్నీ ఉంటాయి, మనకి ఇవే కాదు చాలా వరకు వెదర్లో ఎప్పుడు ఏమవుతుందంటే కెమికల్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. అంటే వెదర్ ఎప్పుడు ఒకే రాకుండదు, వెదర్ అంటే ఇంక్లూడ్ ఆఫ్ మోర్ పార్టికల్స్, చాలా పరమాణువులతోటి మనకి వెదర్ అనేది ఉంటుంది. అంటే మన కంటికి కనిపించినవి కూడా అంటే మైక్రో పార్టికల్స్ ఉంటాయి మనకి వెదర్లో, మనం ఉన్న ఏరియాలో కూడా, కానీ మనకి కంటికి కనిపించవు. ఎందువల్లంటే ఇవన్నీ కూడా టెంపరేచర్ మీద ప్రెజర్ చూపిస్తాయి, అంటే వెదర్ మీద ప్రెజర్ చూపిస్తాయి, అంటే మన కంటికి కనపడవు, అంటే మైక్రో అనమాట అవి. మనకి ఏంటంటే మనం అబ్జర్వ్ చేసి చూస్తే క్లియర్గా మనకి ఎంత డస్ట్ ఉంటుంది ఏంటనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. తర్వాత మనకి దీంతోపాటు ఒక క్లైమేట్ అనేది లేదా వెదర్ అనేది ఫస్ట్ నుంచి తీసుకున్నట్టయితే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్, ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం మనం. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ అంటే మనకి ఏంటి అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ లాటిట్యూడ్స్, అంటే రియల్గా మనకి లాటిట్యూడ్స్ అంటే 0 degrees లాటిట్యూడ్స్ మనం ఏమని పిలుస్తాం, ఈక్వేటర్ అని పిలుస్తాం. అంటే ఈక్వేటర్కి దగ్గరికి వెళ్ళి కొలిది మనకి టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్కి దూరంగా వెళ్ళి కొలిది టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది రియల్గా మన అందరికీ తెలిసిందే, రియల్గా మన అందరూ కూడా తెలుసుకునే విషయం అది. ఎందువల్లంటే ఈక్వేటర్ అనేది రియల్గా మనకి అంటే ఈక్వేటర్ దగ్గరగా ఉన్న ఏరియాని ఏమంటామంటే మనం అంటే ఈక్వేటర్కి నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ, అంటే ఈక్వేటర్కి నార్త్ సైడ్ సౌత్ సైడ్ అనే ఏరియాని ఏమంటారంటే టెంపరేట్ జోన్ అంటారు, ట్రాపికల్ జోన్ అంటారు తర్వాత జోన్ ఏమంటారంటే టెంపరేట్ జోన్ అంటారు. టెంపరేట్ జోన్ దాటేస్తే ఏమవుతుందంటే పోల్స్ వస్తాయి, అంటే పోల్స్ దగ్గర ఏమవుతుందంటే ఎప్పుడు కూలింగ్గా ఉంటుంది. అంటే మనకు ఉన్నాయి కదా పోల్ అంటే మనకు తెలుసు కదా 90 degrees, అంటే సౌత్ పోల్ నార్త్ పోల్ మనకి 90 degrees ఉంటే ఆ ఏరియాలో ఏమవుతుందంటే చాలా కూలింగ్గా అంటే చాలా వెదర్ అనేది చాలా కూల్ ఏరియాగా ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. ఇలా మనకి లాటిట్యూడ్స్ అనేవి అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఈక్వేటర్ అనేవి. తర్వాత ఏంటంటే ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్, మీకు ఏంటంటే రియల్గా ల్యాండ్కి వాటర్కి రిలేషన్షిప్ ఉందంటే ఉంది. ఎందువల్లంటే ల్యాండ్కి వాటర్కి రిలేషన్షిప్ అంటే మనకి రియల్గా మనకి ఓషన్స్ ఉన్నాయి, కాంటినెంట్స్ ఉన్నాయి. అంటే కాంటినెంట్స్ అంతా కూడా ల్యాండ్, ఓషన్స్ అంతా కూడా వాటర్ బాడీస్. అంతే రియల్గా మనకి సన్ రైజ్ ఏమవుతుంది వాటర్ మీద పడుతుంది, ల్యాండ్ మీద కూడా పడుతుంది. అంటే ల్యాండ్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ మీద పడిన వెంటనే చాలా తక్కువ టైంలో మళ్ళీ కూల్ అయిపోద్ది ల్యాండ్. అంటే సన్ రైజ్ పడడం కూడా స్పీడ్గా అంటే ల్యాండ్ ఏం చేద్దాం సన్ రైజ్ని ఎవడో సౌండ్ చేస్తున్నా చెప్పాము ఒకసారి. ఎవరో మనకి ఏమవుతుందంటే సన్ రైజ్ ల్యాండ్ని చాలా స్పీడ్గా రిసీవ్ చేసుకుంటుంది, అలాగని చాలా స్పీడ్గా కూల్ అయిపోద్ది. వాటర్ బాడీస్ అంటే ఓషన్స్ ఉంటాయా, అవి సన్ రైజ్ని తీసుకుంటాయి, కానీ అవి లేట్గా తీసుకుంటే లేట్గా కూల్ అవుద్ది. అంటే దట్ ఈస్ డిఫరెన్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.
రియల్గా మనకి వాటర్ బాడీ లేట్గా రిసీవ్ చేసుకుంటుంది సన్ రైజ్ని. మీకు తెలుసు కదా సన్ రైజ్ అంటే సోలార్ రేడియేషన్. అర్థమవుతుందా? అంటే సన్ రైజ్ అంటే సూర్యుడి నుంచి వచ్చే మన సన్ రైజ్ని ఏమంటాం, మనకు సోలార్ రేడియేషన్ అంటాం. అర్థమవుతుందా? ఈ సోలార్ రేడియేషన్ ఎప్పుడు ఏమవుతుంది, ల్యాండ్ మీద పడుద్ది, ఎట్ ది సేమ్ టైం దేని మీద పడుద్ది, వాటర్ మీద కూడా పడుతుంది. ల్యాండ్ ఏమో స్పీడ్గా తీసుకుంటుంది, వాటర్ ఏమో లేట్గా తీసుకుంటుంది. ల్యాండ్ ఫాస్ట్గా కూల్ అయిపోద్ది, వాటర్ లేట్గా కూల్ అవుద్ది. అదే డిఫరెన్స్. మనం ఏమనుకుంటాం, రియల్గా వాటర్ ఎప్పుడు కూలింగ్గా ఉంటుంది కదా, సన్ రైజ్ పడిన వెంటనే స్పీడ్గా కూలింగ్ అయిపోద్ది అనుకుంటాం. కానీ అవ్వదు. టెంపరేచర్ అనేది లేట్గా తీసుకుంటుంది, లేట్గా వదులుతుంది వాటర్. ల్యాండ్ స్పీడ్గా తీసుకుంటుంది, స్పీడ్గా వదిలేస్తుంది అనమాట. అది ల్యాండ్కి వాటర్కి రిలేషన్షిప్. ఇలా మనకి ల్యాండ్ వాటర్ రిలేషన్షిప్. తర్వాత ఏంటంటే రిలీఫ్. రియల్గా మనకి రిలీఫ్ అంటే మీకు ఆల్రెడీ జియోగ్రాఫికల్ కండిషన్స్. అంటే జియోగ్రాఫికల్ కండిషన్స్ అని కాదు, రియల్గా మనం తీసుకున్నప్పుడు కోస్టల్ ఏరియా ఉంటుందా. కోస్టల్ ఏరియా అంటే ఏంటి, ఆ ఏరియాలో ఎప్పుడు ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ ఉంది, గుజరాత్ ఉంది. గుజరాత్ లాంగెస్ట్ కోస్టల్ ఏరియా. మన ఇండియాలోనే లాంగెస్ట్ కోస్టల్ ఏరియా స్టేట్ ఏంటంటే గుజరాత్. సెకండ్ ప్లేస్లో ఏముంటుంది, ఏపీ ఉంటుంది. ఆ రెండు కోస్టల్ ఏరియాలో ఉంటాయి. కోస్టల్ ఏరియాలో సమ్మర్ లేదు, వింటర్ లేదు, ఎప్పుడు కూడా టెంపరేచర్ ఎలా ఉంటుంది అంటే క్లైమేట్ ఎలా ఉంటుంది అక్కడ ఎప్పుడు సమానంగానే ఉంటుంది. అలా ఈక్వల్గా ఉండే క్లైమేట్ని ఏమంటారంటే ఈక్విటేబుల్ క్లైమేట్ అంటారు. అంటే ఈక్విటేబుల్ క్లైమేట్. వెరీ సిచ్యువేటెడ్ ఈక్విటేబుల్ క్లైమేట్ ఆల్మోస్ట్ సో ఇన్ కోస్టల్ ఏరియాస్. మెయిన్లీ లాంగెస్ట్ కోస్టల్ ఏరియా గుజరాత్, సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ ఏరియా ఆంధ్రప్రదేశ్. అంటే చాలా కోస్టల్ లైన్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నాం. మన కేరళ కోస్ట్, ఒరిస్సా ఉత్కల్ కోస్ట్, ఆంధ్రప్రదేశ్ కోస్టులు చెప్పుకున్నాం కదా మనం. ఈ కోస్టల్ ఏరియాలో ఏమవుతుందంటే డే అండ్ నైట్ కానీ సీజన్స్తో పని లేదు. అంటే వింటర్ కానీ సమ్మర్ కానీ రెయినీ కానీ ఏ సీజన్స్తో పని లేకుండా ఎప్పుడు ఎలా ఉంటుంది అక్కడ క్లైమేట్ ఒకే విధంగా ఉంటుంది. అలా ఎప్పుడు క్లైమేట్ ఈక్వల్గా ఉండడం ఏమంటాం ఈక్విటేబుల్ క్లైమేట్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి క్లైమేట్ అనేది కొన్ని కండిషన్స్లో అంటే చాలా 90% కండిషన్స్లో ఇక్కడ మారే ఛాన్సెస్ అనేది ఉండదు. ఎందువల్లంటే ఇదంతా కూడా ఈక్విటేబుల్ క్లైమేట్ కాబట్టి. అంటే ఇది ఇక్కడ వాటర్కి ల్యాండ్కి రిలేషన్షిప్లో మనం కోస్టల్ ఏరియాలో ఇది రాయాలి. తర్వాత మనకి వాటితో పాటు ఇక్కడ మనకి రిలీఫ్ మీన్స్ జియోగ్రాఫికల్ కండిషన్ ఆఫ్ ఆల్ సరౌండింగ్స్ ఏరియా ఆఫ్ మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఆల్ సరౌండింగ్స్ ఆఫ్ ఓషన్స్. అంటే అన్ని ఏరియాలో ఏ విధంగా అయితే ఉంటుందో ఏ విధంగా అయితే అంటే అన్ని ఏరియాలో ఒక విధంగా ఉండదు అంటే ఉండదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, కోస్టల్ ఏరియాలో ఏమవుతుంది టెంపరేచర్ ఏముండదు. అదే మనకి ఇంటీరియర్ పార్ట్స్ అంటే కాంటినెంటల్ ఇంటీరియర్ పార్ట్స్లో మాత్రం టెంపరేచర్ అంటే మనకి భూమి ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ ఉంది మనకి ఇండియాలో. మధ్యప్రదేశ్లో ఏమవుతుందంటే టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మధ్యప్రదేశ్ని చెన్నైతో కంపేర్ చేస్తే చెన్నైలో టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు ఉంటుంది కూల్గా, చెన్నైలో వెరీ గుడ్ కోస్టల్ ఏరియా కాబట్టి. అర్థమవుతుందా? ఇలా మనకి కోస్టల్ ఏరియాలో ఎప్పుడు కూడా క్లైమేట్ అనేది అంటే క్లైమేట్ కంట్రోల్ అనేది చాలా కూల్గా ఉండడం జరుగుతుంది. అది మనకి ఒక రీజన్ అది. కానీ కొన్ని సందర్భాలు మనం తీసుకున్నట్టయితే రియల్గా మనం ఎక్స్పాండ్ చేసిన ప్రకారం ఎప్పుడు కూడా ఏమవుతుంది హైట్కి పోయే కొలది అంటే రియల్గా మనకి బేసిక్గా మనకు తెలియని విషయం ఏంటంటే సౌత్ నుంచి నార్త్కి మనకు అప్పకి వెళ్ళిపోయే కొలది అంటే పైకి వెళ్ళిపోయే కొలది టెంపరేచర్ ఏమవుతుంది తగ్గుద్ది. మీకు ఆల్రెడీ చెప్పాం మనం. అంటే ఎప్పుడు కూడా హైట్కి పోయే కొలది టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. రియల్గా చాలా మనకి ఉన్న మెయిన్ మైనస్ ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు కూడా టెంపరేచర్ అనేది పైకి పోతే పెరుగుతుందని మనం అనుకుంటాం. రియల్గా పైకి పోయే కొలది టెంపరేచర్ అనేది ఆల్మోస్ట్ ఏమవుతుంది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అంటే పైకి వెళ్ళే కొలది టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. అది మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నార్త్ ఇండియాలో నైనిటాల్, ముస్సోరీ, గుల్మార్గ్ అంటే ఏంటి ఇవన్నీ హిల్ స్టేషన్స్. ఆ హిల్ స్టేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి చాలా కూలింగ్గా ఉంటాయి. ఎందువల్లంటే మనకి నార్త్కి వెళ్ళే కొలది టెంపరేచర్ ఏమవుతుంది హైట్కి వెళ్ళే కొలది టెంపరేచర్ తగ్గుతుంది. ప్లస్ దాంట్లో యాడింగ్ పాయింట్ ఏంటంటే నార్త్ సైడ్ మనకు ఆల్మోస్ట్ కన్స్ట్రక్టెడ్ మనకి హిమాలయాస్ ఉన్నాయి కదా, మనకి హిమాద్రి, హిమాచల్, శివాలిక్ రేంజెస్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా మనం. ఈ రేంజెస్ అన్నీ ఉండడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఆ ఏరియాలో చాలా కూలింగ్ పొజిషన్ అనేది
జరుగుతుంది. అంటే మనకి ఆల్మోస్ట్ మనం తీసుకున్నట్టయితే రియల్గా మనకి వాతావరణంలో అంటే వెదర్ కండిషన్స్లో మనకి అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ గురించి ఎక్కువ మీకు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఇక్కడి నుంచే ఉన్నాయి మీకు. అంటే మనకి ఈ లెసన్ నుంచి మనకి క్వశ్చన్స్ కానీ బిట్ వైజ్ కానీ మీకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్, అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ మీకు తెలుసు కదా ఆల్రెడీ. మనకి ఎప్పుడు కూడా అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ అంటే ఎయిర్ ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఎయిర్ ఎప్పుడు ప్రెజర్లో ఉంటుంది. మనకు ఆల్రెడీ మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ మనకి రియల్గా మనకి ఉన్న గ్లోబులో మనకి నార్త్ కానీ సౌత్ కానీ ఏమవుతుందంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఉంటుంది. సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఎక్కడ ఉంటుందంటే మనకి టెంపరేట్ ఏరియాలో ఉంటుంది. అది ఏమవుతుందంటే టెంపరేట్ ఏరియా నుంచి ట్రాపికల్ ఏరియాకి వస్తుంది. ట్రాపికల్ ఏరియా దగ్గర నుంచి ట్రాపికల్ ఏరియా దాటితే ఏముంటుంది మనకి ఈక్వేటర్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి ఈక్వేటర్ ఉంటుంది, ఈక్వేటర్ పైన ట్రాపికల్ ఏరియా ఉంటుంది, ట్రాపికల్ ఏరియా పైన టెంపరేట్ ఏరియా ఉంటుంది, టెంపరేట్ ఏరియా పైన పోల్స్ ఉంటాయి. ఇలా మనకి ఏమవుతుందంటే మనకి ఎప్పుడు కూడా ఈక్వేటర్ దగ్గర ఎప్పుడు ఉంటుందంటే లో ప్రెజర్ ఉంటుంది అక్కడ. అంటే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ ఏమో మనకి టెంపరేట్ జోన్లో ఉంటే లో ప్రెజర్ ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వైండ్స్ ఏం చేస్తాయి, గాలులు ఎప్పుడు కూడా హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి వెళ్తాయి. అంటే హై ప్రెజర్ అనేది పైన ఉంటుంది మనకి, అక్కడి నుంచి అక్కడికి లో ప్రెజర్ ఎక్కడ ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర. అంటే ఈక్వేటర్ దగ్గరికి గాలులన్నీ వెళ్ళడం మొదలు పెడతాయి. ఎప్పుడైతే అక్కడ గాలులన్నీ వెళ్ళడం మొదలుపెట్టినాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ కండిషన్ అనేది మారిపోతుంది అనమాట. అంటే రియల్గా మనకి ఇదంతా కూడా మనకి ఎక్కువ మనకి ఇండియా తీసుకున్నప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువ క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అవుతాయి. అంటే మనకి నార్త్ ఇండియా మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి నార్త్ ఇండియాలో ఎప్పుడూ కూడా మీకు ఆల్రెడీ చెప్పాం కదా హై ప్రెజర్, సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ మనకి నార్త్ ఇండియాలో మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో పర్మనెంట్ వైండ్స్ వస్తాయి. పర్మనెంట్ వైండ్స్ అంటే ఏంటి, శాశ్వతంగా ఉండిపోయి పవనాలు అంటే గాలులు. అంటే మన ఇండియాలో ఉండిపోతాయి కానీ ఒక్కొక్కసారి బయటికి పోతాయి. కానీ చాలా వరకు ఉండే వైండ్స్ని ఏమంటారంటే మనం ఏమని పిలుస్తాం, పర్మనెంట్ వైండ్స్ అంటే. అది కూడా ప్రీవియస్ క్లాస్లో మీకు తెలుసు కదా, 9th క్లాస్లో మీకు పర్మనెంట్ వైండ్స్, లోకల్ వైండ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన వైండ్స్ అన్నీ ఎక్కడ ఉంటే మనకు 9th క్లాస్లో ఉంటాయి. ఇక్కడ మనకి సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ దగ్గర నుంచి ఇక్కడ ఏమవుతుందంటే పర్మనెంట్ వైండ్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి ఏం చేస్తాయి మీకు ఇందాక చెప్పాను. ఇప్పుడు కూడా సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ వైండ్స్ ఏ సైడ్కి పోతాయంటే ఈక్వేటర్ దగ్గరికి. ఈక్వేటర్ దగ్గర ఏముంటాయి, లో ప్రెజర్ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా వైండ్స్ ఏం చేస్తాయంటే హై ప్రెజర్ నుంచి ఎక్కడికి పోతాయి, లో ప్రెజర్కి వెళ్తాయి. అంటే ఈక్వేటర్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటాయి. ఈక్వేటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాయంటే ఈక్వేటర్ దగ్గరికి బయలుదేరే సమయంలో వెస్ట్కి పోతూ ఉంటాయి. ఎలా బయలుదేరితే వెస్ట్కి బయలుదేరుతూ ఉంటాయి. ఈ వెస్ట్కి బయలుదేరినప్పుడు ఏమంటారంటే ఆ వెస్ట్కి ఎప్పుడైతే బయలుదేరినాయో వాటిని ఏమంటారంటే ట్రేడ్ వైండ్స్ అంటారు. ఏమంటారు, ట్రేడ్ వైండ్స్. ఇది మోస్ట్ టైంకి క్వశ్చన్, ట్రేడ్ వైండ్స్. మీకు 1 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ క్వశ్చన్ అడగచ్చు. వాట్ ఈస్ ట్రేడ్ వైండ్స్, వేర్ ఈజ్ గోయింగ్ టు ది ట్రేడ్ వైండ్స్. ట్రేడ్ వైండ్స్ ఆల్మోస్ట్ గోస్ టు ది వెస్ట్ సైడ్. వై, బికాస్ ద వైండ్స్ comes from the subtropical high pressure from the subtropical low pressure. Subtropical low pressure constructed equator. Subtropical low pressure ఏముంటుంది, constructed equator, but winds are going to the western side. So that is called trade winds. అంటే తెలుగులో మనం వ్యాపార పవనాలు అంటాం, అది ఇంగ్లీష్లో మనం ఏమంటాం అంటే ట్రేడ్ వైండ్స్. అంటే ఇక్కడ మనకి ట్రేడ్ వైండ్స్, ట్రేడ్ మీన్స్ బిజినెస్, అది వ్యాపారం అనమాట. అంటే వ్యాపార పవనాలు వాటికి నేమ్స్ పెట్టడం జరిగింది. ఇంగ్లీష్లో మనకి ట్రేడ్ వైండ్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్తాం మనం. అంటే ఇక్కడ మనకి ట్రేడ్ అనేది రియల్గా మనకి జర్మన్ వర్డ్. ఇది ట్రేడ్ అనేది ఏ వర్డ్, ట్రేడ్ అనేది జర్మన్ వర్డ్. అంటే ట్రేడ్ అనే జర్మన్ వర్డ్ నుంచి ట్రాక్ అనే వర్డ్ వచ్చింది. ట్రేడ్ అనే జర్మన్ వర్డ్ నుంచి ఏ వర్డ్ వచ్చింది, ట్రాక్ అనే వర్డ్ వచ్చింది. అంటే ట్రేడ్ అనే జర్మన్ పదానికి అర్థం ఏంటంటే ట్రాక్ అని అర్థం. ట్రేడ్ అనే జర్మన్ వర్డ్ ఎగ్జామ్లోను ట్రేడ్ విచ్ వర్డ్, జర్మన్ వర్డ్, ఫ్రెంచ్ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్, చైనీస్ వర్డ్ అంటాడు. అప్పుడు ఏం చెప్పాలి మీరు, ఆన్సర్లో మీరు ఏం చేస్తారంటే జర్మన్ వర్డ్ అనే చెప్పాలి. ఎందువల్లంటే ట్రేడ్ మీన్స్ జర్మన్ వర్డ్. అంటే ట్రేడ్ మీన్స్ అంటే ట్రేడ్ అనేది జర్మన్ వర్డ్స్,
ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే ట్రాక్. ట్రాక్ మీన్స్ సేమ్ వే ఆఫ్ వైండ్స్. ట్రాక్ మీన్స్ సేమ్ వే ఆఫ్ వైండ్స్, అంటే ఒకే విధంగా వెళ్ళే గాలుల్ని వైండ్స్ని ఏమంటారంటే ట్రాక్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి ఎప్పుడు కూడా ఏంటంటే ఇండియా అనేది ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ వైండ్స్లో ఉంటుంది. ఇండియా అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే నార్త్ ఈస్ట్ వైండ్స్లో మాత్రమే ఇండియా అనేది పనిచేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్. మనకి ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇండియా సిచ్యువేటెడ్ హ్యూమిడ్ నార్త్ ఈస్ట్ వైండ్స్. హ్యూమిడ్ నార్త్ ఈస్ట్ వైండ్స్లో మాత్రం ఇండియా అనేది కన్స్ట్రక్షన్ జరిగి ఉంటుంది. అంటే రియల్గా మనకి భారతదేశంలో ఎప్పుడు కూడా సర్ఫేస్ నుంచి స్ట్రీమ్స్ వెళ్తూ ఉంటాయి. ఆల్రెడీ మనకి నిన్న క్లాస్లో మనం చెప్పాం స్ట్రీమ్స్ అంటే మనకి జెట్ స్ట్రీమ్స్ అంటే ప్రవాహాలు. ఈ జెట్ స్ట్రీమ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ మనకి ల్యాండ్ సర్ఫేస్ నుంచి ఫ్లో అవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే జెట్ స్ట్రీమ్స్ ఫ్లో అవుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఈ జెట్ స్ట్రీమ్స్ ఏ ఏరియాలోంచి అవుతాయో ఆ ఏరియాలో ఏమవుతుందంటే కూలింగ్ స్టార్ట్ అవుద్ది. కూలింగ్ అంటే ఏంటో అక్కడ ఏరియా అంతా ఏమవుద్ది, చాలా చల్లబడిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన మండపాటి నుంచి వెళ్ళిందనుకో మండపాటి అంతా ఏమవుతుంది, కూలింగ్ అవుతుంది. అంటే ఏంటి, ఈ జెట్ స్ట్రీమ్స్ ఏ ఏరియా నుంచి వెళ్తే ఆ ఏరియాలో ఆటోమేటిక్గా ఏపీ వెస్ట్ మనకి గుజరాత్ నుండి గుజరాత్ మధ్యప్రదేశ్ అంటే ఎక్కడి నుంచి అయితే ఈ జెట్ స్ట్రీమ్స్ ఫ్లో అవుతాయో ఆ వెళ్ళిన ఏరియాలో ఆటోమేటిక్గా ఏరియా అంతా ఏమవుతుంది, కూలింగ్ అయిపోతుంది. అంటే కూలింగ్ అవుతుందంటే బాగా కూలింగ్ అయిపోద్ది అనమాట. ఎందువల్లంటే జెట్ స్ట్రీమ్స్ జెట్ స్ట్రీమ్స్ అనేవి చాలా స్పీడ్గా పోతుంటాయి. అంటే గోయింగ్ అని వెరీ స్పీడ్. ఇక్కడ మనకి సమ్మర్లో వేరే విధంగా, మనకి వింటర్లో అంటే ఎప్పుడు కూడా సమ్మర్లో ఇవి ఏం చేస్తాయంటే చాలా స్లోగా వెళ్తాయి. అంటే కొంచెం సమ్మర్లో ఏం చేస్తాయంటే స్పీడ్ తగ్గిస్తాయి. అంటే ఎప్పుడు కూడా మనకి స్ట్రీమ్స్ పవర్ తీసుకున్నప్పుడు పెర్ అవర్ తీసుకోవాలి. అంటే పెర్ అవర్ అంటే 1 అవర్లో సమ్మర్లో అయితే 110 వెళ్తే వింటర్లో అయితే 184 కిలోమీటర్స్ వెళ్ళిపోతాయి. అంటే మనకి ఎగ్జాంపుల్ ఏమడుతాడంటే జెట్ స్ట్రీమ్స్ అనేది పెర్ అవర్లో మనకి ఏ టైమింగ్స్లో మనకి సమ్మర్ తీసుకుంటే 110 వెళ్తాయి. సమ్మర్లో ఎందుకు తక్కువకి వెళ్తాయి, సమ్మర్లో ఏమవుతుందంటే ఆ కూల్ వైండ్స్ కదా ఇవి, సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కదా, అవి ఏం చేస్తాయంటే వైండ్స్ని వెళ్ళనివ్వకుండా అడ్డగిస్తాయి. అంటే స్లో చేస్తాయి అనమాట. స్లో చేయడం వల్ల అంటే స్లో ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా వైండ్స్ని టెంపరేచర్ అనేది ఆ హ్యూమిడిటీ అనేది ఆపేయడం వల్ల ఏమవుతుందంటే వైండ్స్ స్లోగా వెళ్తాయి. అదే మనకి వింటర్లో ఏమవుతుంది, వింటర్లో వైండ్స్ ఎలాగో కూలింగ్గా ఉంటాయి, టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వైండ్స్ ఏం చేస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయి. అంటే 184 డిస్టెన్స్లో కిలోమీటర్స్ అంటే పెర్ అవర్లో మనకి ఇక్కడ మనకి ఇది సమ్మర్ తీసుకుంటే ఇది మనకి వింటర్ ఫేజెస్లో మనకి క్లియర్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే పెర్ అవర్లో మనకి జెట్ స్ట్రీమ్స్ అనేవి ఎంత వేగంగా వెళ్తాయి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. అంటే రియల్గా మనకి ఇది ఎప్పుడు కూడా జెట్ స్ట్రీమ్స్ అనేవి నార్త్ లాటిట్యూడ్స్లో ఏర్పడతాయి. ఎక్కడ ఏర్పడతాయి అంటే జెట్ స్ట్రీమ్స్ అనేవి నార్త్ లాటిట్యూడ్లో, అంటే జెట్ స్ట్రీమ్స్ అనేవి నార్త్ లాటిట్యూడ్లో 25 డిగ్రీస్లో మనకి ఇక్కడ మనకి జెట్ స్ట్రీమ్స్ అనేవి ఎగ్జాంపుల్లో మీకు నార్త్ లాటిట్యూడ్స్లో ఏర్పడతాయా, ఇక్కడ మనకి సౌత్ లాటిట్యూడ్స్లో ఏర్పడతాయి అని ఖచ్చితంగా అడిగినప్పుడు మీరు నార్త్ లాటిట్యూడ్స్ అన్నీ ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి. ఎగ్జామ్లో కంపల్సరీ మీకు అడిగేకి వచ్చిన ఇది నార్త్ లాటిట్యూడ్స్లో మనకి 25 డిగ్రీస్లో మనకి జెట్ స్ట్రీమ్ ఏర్పడుతుంది. అంటే జెట్ స్ట్రీమ్ అనేది మీకు ఫస్టే చెప్పాను, జెట్ స్ట్రీమ్ ఎక్కడైతే వెళుతుందో ఆ ఏరియా అంతా ఏమవుతుంది, ఆ ఏరియా అంతా కూడా కూలింగ్ అవుతుంది. కూలింగ్ అయిన తర్వాత మరీ కూలింగ్ అయిపోతే ఆ ఏరియాలో రెయిన్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది. అంటే మన ఇండియాలో మనకి జెట్ స్ట్రీమ్స్లో మనకి రెయిన్స్ రావడానికి ఎలా వస్తున్నాయంటే, ఏ స్ట్రీమ్ వల్ల మన ఇండియాలో రెయిన్స్ వస్తున్నాయంటే ఈస్ట్ జెట్ స్ట్రీమ్. ఏ జెట్ స్ట్రీము అంటే రియల్గా జెట్ స్ట్రీమ్స్ ఎక్కడ ఏర్పడతాయి, ఏ లాటిట్యూడ్లో ఏర్పడతాయి అంటే 25 డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్స్లో మనకి జెట్ స్ట్రీమ్స్ ఏర్పడితే ఇక్కడ మనకి ఈస్ట్ జెట్ స్ట్రీమ్ వల్లే మన ఇండియాలో రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మీకు రియల్గా నార్త్ లాటిట్యూడ్స్ అన్నారు కదండి, నార్త్ జెట్ స్ట్రీమ్ అనుకుంటారు మీరు,
కానీ నార్త్లో లాటిట్యూడ్స్లో ఉంటే ఈస్ట్ మనకి జెట్ స్ట్రీమ్ వల్లే మనకి రెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. మరి జెట్ స్ట్రీమ్స్ కరెక్ట్గా మనకి వింటర్లో చెప్పాం, సమ్మర్లో ఎలా ఉంటాయి చెప్పాం. ఇక్కడ మనకి సీజన్కి సంబంధించి రియల్గా మనకి 3 సీజన్స్ ఉన్నాయి. వింటర్ సీజను, సమ్మర్ సీజను, నెక్స్ట్ వచ్చి రెయినీ సీజన్. కానీ ఇక్కడ మనకి రియల్గా మనకి ఒక సీజన్ అంటే మనకి వింటర్ సీజన్ గురించి మీకు తెలుసు. రియల్గా మనకి వింటర్ సీజన్ అనగానే మీకు అందరికీ తెలుసు, నవంబర్ దగ్గర నుంచి వింటర్ సీజన్ అంటే వింటర్ సీజన్ ఉంటుంది. కానీ నవంబర్ దగ్గర నుంచి మరీ కూల్గా ఉంటుంది. మరీ కూలెస్ట్ మంత్ ఆఫ్ ఇయర్ అనగానే మనకి జాన్యువరి. ఇది మోస్ట్ ఐఎంపీ బ్లాక్, మోస్ట్ ఐఎంపీ 1 మార్క్ కానీ మల్టిపుల్ చాయిస్లో కానీ వెరీ కూలెస్ట్ మంత్ ఈజ్ జాన్యువరి. అంటే జనవరిలో మనకి బాగా కూలింగ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి అదే ఏరియాలో రియల్గా మనకి కొన్ని ఏరియాలో టెంపరేచర్ మనకు తక్కువగా ఉంటుంది. 10 డిగ్రీస్ కంటే తక్కువగా కూడా, అంటే కొన్ని సందర్భాల్లో మనకి 10 డిగ్రీస్ అంటే తక్కువగా కూడా టెంపరేచర్ అనేది వింటర్లో ఉంటుంది. మనకి 10 డిగ్రీస్ కన్నా తక్కువ టెంపరేచర్ అంటే ఏంటి? 10 డిగ్రీస్ కన్నా తక్కువ అంటే ఏంటి రియల్గా మనకి? అంటే రియల్గా మనకి నార్త్ ఇండియా తీసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో మనకి ఏమవుతుందంటే ఎప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సౌత్ ఇండియా దగ్గర నుంచి, అంటే ఇండియాలో సౌత్ పార్ట్ నుంచి ఈక్వేటర్ వెళ్తుంది. ఈక్వేటర్ ఏ ఏరియా నుంచి ఈక్వేటర్ వెళ్తుందో ఆ ఏరియాలో ఏమవుతుందంటే ఈక్వేటర్ వెళ్ళే ఏరియాలో ఏమవుతుంది, ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో నార్త్ ఇండియా నుంచి ఏమవుతుంది, సౌత్ ఇండియా నుంచి వెళ్తుంది ఏంటి, ఈక్వేటర్. అందువల్ల సౌత్ ఇండియాలో టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. మరి అదే టెంపరేచర్ సౌత్ ఇండియా దగ్గరికి వెళ్తే అక్కడ టెంపరేచర్ అక్కడ కూడా ఎక్కువగానే ఉండడం అనేది కోస్టల్ ఏరియా కాకుండా మిగతా ఏరియాలో టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనం చెప్పడం జరుగుతుంది. మెయిన్ మనకి కోస్టల్ ఏరియాలో, అంటే కోస్టల్ ఏరియా తీసుకుంటే 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్, అంటే కోస్టల్ ఏరియాలో మనకి 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ద్వారా మనకి టెంపరేచర్ అనేది ఉంటుంది. అంటే రియల్గా మనకి చాలా ఏరియాలో 10 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. అదే కోస్టల్ ఏరియాలో ఏమవుతుందంటే 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. అంటే మనకి రియల్గా మనకి 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో ఏమవుతుందంటే చాలా ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో మనకి 20 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అనేది కోస్టల్ ఏరియాలో ఉండడం జరుగుతుంది. అంటే రియల్గా వింటర్లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వింటర్లో మనకి ఆకాశం అంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా ప్యూరిఫైగా మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది వింటర్ సీజన్లో. ఎందువల్లంటే క్లైమేట్ అది చూడడానికి అంటే లుకింగ్ అంతా కూడా కరెక్ట్గా మనకి అంతా బాగుంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎయిర్లో మనకి అంటే రియల్గా మనకి గాలిలో మనకి ఏమవుతుందంటే హ్యూమిడిటీ పర్సంటేజ్ తక్కువైపోతూ ఉంటుంది. అంటే గాలిలో హ్యూమిడిటీ లేదా మన క్లియర్గా తేమ అనేది చాలా తక్కువైపోతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఏమవుతుందంటే చల్లగా అంటే చల్లటి వాయుగుండాలు ఏర్పడతాయి. అంటే ఇవి మనం మామూలుగా అంటే మనకి మెడిటేరియన్ సీ ఉంది కదా, మెడిటేరియన్ సీ దగ్గర నుంచి వైన్స్ బయలుదేరుతాయి. మెడిటేరియన్ సీ దగ్గర నుంచి వైన్స్ బయలుదేరి ఏం చేస్తాయంటే ఇండియాలో ఉన్న వెస్ట్ సైడ్ టచ్ చేస్తాయి. ఇండియాలో వెస్ట్ సైడ్ ఎప్పుడైతే టచ్ చేసినాయో వాటిని ఏమంటారంటే వెస్ట్ సైడ్ నుంచి వచ్చినాయి కాబట్టి వాటిని వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటే వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ విచ్ సీ ఫ్రమ్ ది వైన్స్ మెడిటేరియన్ సీ. వెరీ గుడ్. ఇక్కడ మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్స్లో వచ్చే వైన్స్ అనేవి కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి మెడిటేరియన్ సీ దగ్గర నుంచి అవి రావడం జరుగుతుంది. అంటే ఇవి ఎప్పుడైతే వచ్చినాయో ఆటోమేటిక్గా నార్త్ ఇండియా అంటే ఎప్పుడు ఎలా వస్తే వెస్ట్